చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం, నేత వృత్తిని కాపాడుకుందామన్న లక్ష్యంతో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్లూమ్ ఎక్స్పోకు హైదరాబాద్ వేదిక కానుంది. ఆగస్టు 1 నుంచి 3 రోజుల పాటు నారాయణగూడ పద్మశాలి భవన్లో జరిగే చేనేత ప్రదర్శనకు సంబంధించిన కరపత్రాన్ని తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు గుంటుక రూపా సదాశివం కలిసి అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షులు కందగట్ల స్వామి ఆవిష్కరించారు. జై మార్కండేయ, అందరికీ నమస్కారం అండి. నేను రూపా సదాశివ్ తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాన్ని, అదేవిధంగా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాన్ని. ఇక్కడ నారాయణగూడ పద్మశాలి భవన్లో 1, 2, 3 తారీఖుల్లో హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. మా వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ వారి తరఫున మరియు తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాగే మేము మంచి ఎక్స్పో ప్లాన్ చేసాము. చాలా మంచి సక్సెస్ అయింది, మంచి రెస్పాన్స్ వచ్చింది. కాబట్టి వీవర్స్ నుంచి మళ్ళీ అదేవిధంగా కస్టమర్స్ నుంచి కూడా మళ్ళీ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు చాలామంది. కాబట్టి మళ్ళీ ఈ ఇయర్ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ ఎక్స్పో పెట్టడానికి కారణం మా తాతగారు చేనేత ఉద్యమ పితామహులు కుంటక నరసింహపంతులు గారు. వారు ఒక 70 ఏళ్ల క్రితమే చేనేత కళాకారుల కోసం వారు పెద్దలతో కలిసి వారికి నూలు దారాన్ని కొని వారికి మన చేనేత కళాకారులకు అందించి వాళ్ళకు కూలీలు ఇవ్వడము, వాళ్ళు వేసిన బట్టల్ని మార్కెటింగ్ చేయడము, ఒక హైకో అనే ఒక హైకో అని చెప్పి బ్రాప్కో ఏదైతే ఉందో వాళ్ళకు హైకోని స్థాపించారు. ఆ హైకో మన తర్వాత మంచి రెస్పాన్స్ రావడంతో దాన్ని ఆప్కోగా మన గవర్నమెంట్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకోవాలి. సో వారిని మన చేనేత ఉద్యమం పితామహులు మా తాతగారిని వారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ఎక్స్పో కూడా చేయాలని చెప్పి మన చేనేత కళాకారులకు